ఈ ఛానల్లో మొదటి 1000 మంది సబ్స్క్రైబర్స్లో నుండి ముగ్గురిని సెలెక్ట్ చేసి వాళ్ళని విన్నర్స్గా తెలుగు మోజో ఛానల్ ద్వారా మా అభిమానులందరికీ పరిచయం చేసి బహుమతులు ఇస్తాము అని చెప్పాము కదా. 1000 మంది సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది ఈ ఛానల్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే త్వరగా చేయండి, ఆలస్యం చేయకండి. ఇప్పుడు కథలోకి వెళ్దాం. అక్బర్ చక్రవర్తి నక్షత్రాలను లెక్క పెట్టడానికి 10 రోజులు గడువు ఇచ్చాడు. ఈ విషయం ముందు వీడియోలో చెప్పాను. ఇంతకీ ఆ గడువు ఇవ్వడానికి కారణాలేంటి? అసలు ఆకాశంలో నక్షత్రాలను చూసి అక్బర్ ఏమనుకున్నాడో ముందు ఎపిసోడ్లో పెట్టాను కదా, చూడకపోతే చూడండి. ఇప్పుడు కథలోకి వెళ్దాం. అక్బర్ చక్రవర్తి ఇచ్చిన 10 రోజుల గడువు పూర్తయిపోయింది. 10వ రోజు సభకు అందరూ వచ్చారు, కానీ బీర్బల్ మాత్రం రాలేదు. అతని కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. సభ ప్రారంభమైన గంట తర్వాత ఒక సేవకుని చేత చిన్న మూటను మోయించుకుని బీర్బల్ వచ్చి చక్రవర్తికి నమస్కరించాడు. సేవకుడు మూటను తెచ్చి సభా మధ్యమున పెట్టినాడు. చక్రవర్తి ఆ మూటను చూసి, బీర్బల్, ఏమిటిది? ఆ మూటలోని పదార్థములు ఏమిటి అని అడిగాడు. బీర్బల్ లేచి వినయంగా చక్రవర్తికి నమస్కరించి, జహాబనా, మీరు చెప్పినట్లే నక్షత్రాలను లెక్క పెట్టి తెచ్చినాను. నోటితో లెక్క పెట్టుటకు సాధ్యం కాలేదు, కాగితం మీద వ్రాయుటకు వీలు కాలేదు. అందుకని ఒక్కొక్క నక్షత్రాన్ని చూస్తూ ఒక్కొక్క ఆవగింజ ఈ సంచిలో వేశాను. ఈ 10 రోజుల శ్రమ ఫలించింది. ఈ సంచిలో ఎన్ని ఆవగింజలు ఉన్నాయో ఆకాశంలోని నక్షత్రాలు అన్నీ ఉన్నాయి అని మూట విప్పి ఆవాలన్నింటినీ సభలో రాశిగా పోశాడు. అక్బర్ చక్రవర్తి చిరునవ్వుతో బీర్బల్ను చూసి, చాలానే ఉన్నవే, ఇన్ని నక్షత్రాలున్నాయా అని ఆశ్చర్యంగా అడిగాడు. ప్రభు, ఇందులో ఆశ్చర్యపడవలసిందేమీ లేదు. ముందు ఆవాలు లెక్కించండి, ఆ తర్వాత నక్షత్రాలను లెక్కించండి. అప్పుడు అందరి అనుమానాలు తీరిపోతాయి అని బీర్బల్ అన్నాడు. చక్రవర్తికి బీర్బల్ యుక్తి తెలిసి ఎంతో సంతోషించాడు. తనకు కలిగిన చిలిపి కోరికను ఈ విధంగా తీర్చినందుకు తాను ఇస్తానన్న 1000 బంగారు నాణ్యాలు బహుకరించి బీర్బల్ను ఎంతో మెచ్చుకున్నాడు. అలా కొద్ది రోజులు గడిచాక రోజు రోజుకి అభిమానం రెట్టింపు కాసాగింది బీర్బల్పై. ఇదంతా చూస్తున్న సభలోని వాళ్లకు కోపంగా ఉండేది. ఎలాగైనా సరే తాము కూడా బీర్బల్ కంటే తెలివైన వారమని అక్బర్ చక్రవర్తి చేత చెప్పించుకోవాలని వారందరికీ ఉండేది. అక్బర్ చక్రవర్తికి ఈ విషయం చూచాయగా తెలిసింది. అంతేకాకుండా తాను బీర్బల్ పట్ల వాత్సల్యంగా ఉంటానన్న సంగతి వారంతా భావిస్తున్నట్టుగా తెలుసుకున్నాడు. ఒకనాడు సభలోని వారందరినీ ఉద్దేశించి, మీరంతా బీర్బల్ కంటే తెలివైన వారని నిరూపించుకోవాలనుకుంటున్నారని నేను గ్రహించాను. ఈరోజు మీ తెలివిని ప్రదర్శించి నాతో పాటు బీర్బల్కి కూడా మీ తెలివితేటలను తెలియచెప్పి అతని కంటే కూడా మీరు తెలివైన వారని నిరూపించుకోండి. అందుకు మీకు ఒక పరీక్ష పెడుతున్నాను అన్నాడు. అప్పుడు అంతా అక్బర్ ముందు వినయంగా సలాములు చేసి నిల్చున్నారు. అక్బర్ మనసులో నవ్వుకుంటూ, ఇది మీ తెలివితేటలకు పరీక్ష, మీ సమర్థత, సమయస్ఫూర్తితో నిరూపించుకోండి. ఇక పరీక్ష ఏమిటంటే ఆగ్రాలో కాకులు ఎన్ని ఉన్నాయో మీరు లెక్కించి చెప్పాలి అని అన్నాడు. ఇంకేముంది, అంత కాకులు ఎన్ని ఉన్నాయో లెక్కించే పనిలో పడ్డారు. ఇళ్లపై, చెట్లపై, నదుల ఒడ్డున, వీధుల్లో చెత్త చెదారాలపై ఉన్న వాటిని లెక్కించసాగారు. కానీ వారికి ఎన్ని ఉన్నాయో ఖచ్చితంగా లెక్క తేలడం లేదు. దానికి తోడు ఎవరు ముందు కాకులను లెక్కించి అక్బర్ చక్రవర్తికి చెప్తారోనని కంగారు పడుతున్నారు. వారంతా చక్రవర్తిని కలిసి తమకు మరికాస్త సమయం కావాలంటూ అడిగాలనుకున్నారు. అదే సమయంలో బీర్బల్ సభకు రావడం జరిగింది. అక్బర్ చక్రవర్తి బీర్బల్ వైపు చూసి, బీర్బల్, ఆగ్రాలో ఎన్ని కాకులున్నాయో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. బీర్బల్ వెంటనే ఒక సమాధానం చెప్పాడు. అది ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ ఒక్కసారిగా కంగు తిన్నారు. ఇంతకీ బీర్బల్ చెప్పిన సమాధానం ఏంటి? అసలు బీర్బల్కు ముందే తెలుసా బీర్బల్ కాకులను లెక్క పెట్టాడా? ఇదంతా తెలుసుకోవాలంటే రేపటి ఎపిసోడ్లో మీరు చూడాల్సిందే. ఈ ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. మీ ప్రతి కామెంట్కు నేను తప్పక రిప్లై ఇస్తాను. అలాగే మొదటి 1000 మంది సబ్స్క్రైబర్స్లో నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేసి విన్నర్స్గా అనౌన్స్ చేస్తామన్న విషయం మాత్రం మర్చిపోకండి. మీరు విన్నర్ అవ్వాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్ని.